నమస్తే, పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. జూన్ 24 హిందూ న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్స్ చదవాలి? మొదటి ఆర్టికల్, బ్యాంక్స్ గెట్ అసెట్స్ వర్త్ 8,441 crore ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఈ ఆర్టికల్ చదవాల్సిందే రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో. అసెట్స్ని ఎలా సీజ్ చేస్తుంది ఈడీ, సీజ్ చేసిన అసెట్స్ని మనీ రికవర్ చేయడానికి ఎలా వాడతారు, ఏ ట్రిబ్యునల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఏ లాస్ ఇన్వాల్వ్ అయినాయి, ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చదవాలి. రెండో ఆర్టికల్ ఏంటంటే కేరళ క్యాపిటల్ బక్స్ ఎక్సెస్ డెత్ ట్రెండ్స్. సో ఈ ఆర్టికల్ స్టాటిస్టికల్ పరంగా మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్కి అయితే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్లో అస్సాం గురించి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అస్సామ్స్ 2 child పాలసీ విల్ స్టాల్ డెవలప్మెంట్ అనే ఈ ఆర్టికల్ అసలు ఈ అస్సాం 2 child పాలసీ అంటే ఏంటి, ఎందుకు ఈ పాలసీని అస్సాం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుందన్న పర్స్పెక్టివ్లో చదివితే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ స్టేట్ అంటే వీ విల్ హోల్డ్ ఎగ్జామ్స్ ఫర్ క్లాసెస్ 11th and 12th సేస్ ఏపీ. ఇది చదవాల్సిందే. ఒక కారణం ఏంటంటే రేపు పొద్దున్న మెయిన్స్లో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీకి ఏదన్నా అపోజిషన్ ఉన్నప్పుడు ఎలా ఫంక్షన్ అయిందన్న దానికి ఒక కేస్ పాయింట్ లాగా కానీ కేస్ ఎగ్జాంపుల్ రాయడానికి కానీ ఉపయోగపడేలాగా ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం చదవాలి. ఇది ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇది ఒక సిచ్యువేషన్ లాగా వాడచ్చు అనమాట. ఎడిటోరియల్లోకి వచ్చేసరికి ద కాశ్మీర్ అవుట్ రీచ్ అండ్ ద ఆఫ్ఘాన్ స్టామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఎందువలనంటే దీన్ని కానీ కరెక్ట్గా చదివి దీంట్లో ఉన్న కొన్ని పాయింట్లు కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే రేపు పొద్దున మెయిన్స్ రాసేటప్పుడు ఇండియాస్ ఇంప్లికేషన్స్ ఆర్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ హౌ ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ ఈస్ రిలేటెడ్ టు కాశ్మీర్ అనే దానికి ఒక లింక్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ద్వారా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్ ఆ లింక్ కోసం ఆఫ్ఘనిస్తాన్కి కాశ్మీర్కి ఏం సంబంధం ఉంది, ఇండియన్ యాక్షన్స్, ఇండియా ఏ చర్యలు అయితే ఇక్కడ తీసుకుంటుందో అది ఎట్లా ఆఫ్ఘనిస్తాన్లో కానీ కాశ్మీర్లో కానీ ప్లే అవుతాయి అనే దాని మీద లింక్ కోసం ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఆ లింక్ అర్థం కావాలంటే ఈ ఆర్టికల్ చదవండి. దీన్ని చదివిన తర్వాత ఇంకొంచెం రీసెర్చ్ చేయగలిగితే మెయిన్స్లో ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ గురించి కానీ కాశ్మీర్ గురించి కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూని కానీ మీరు ప్రజెంట్ చేయగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. దీంట్లోనే జెండర్ గ్యాప్ టెక్నాలజీ హ్యాస్ టు ఎండ్. సో ఈ జెండర్ గ్యాప్ ఇన్ టెక్నాలజీ అంటే ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే దీన్ని తగ్గించడానికి టెక్నాలజీలో ఈ జెండర్ గ్యాప్ ముఖ్యంగా భారతదేశంలో తగ్గించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్ అనేది కూడా మనం ఈ ఆన్సర్ ద్వారా తెలుసుకొని మనమే సొంత ఆన్సర్లతో రావచ్చు అనమాట. అందుకని ఈ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్. ఆపరేట్లో పెద్దగా ఈరోజు నాకు తెలిసినంతవరకు ఇంపార్టెంట్ ఏమీ లేవు. సో న్యూస్ ఆర్టికల్ అంటే పేజ్ నెంబర్ 8కి వచ్చేసరికి హెచ్సి డిక్లైన్స్ ఫేస్బుక్ వాట్సాప్ ఫ్రెష్ ప్లీ. సో ఈ ఆర్టికల్ ఎందుకు చదువుతున్నామంటే ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అంతే. దానికి మించి ఇది ఆర్టికల్ అంతగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఐఏఎఫ్ నేవీ మ్యాచ్ స్కిల్స్ విత్ యుఎస్ టీమ్. ఇది ఎందుకు చదువుతామంటే ఏంటి, ఇండియన్ ఓషన్ రీజియన్ అంటే ఏంటి, ట్రాన్సిట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రీజియన్ అంటే ఏంటి, ఈ యుఎస్ఎస్ నిమిట్స్ క్లాస్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే ప్రిలిమ్స్లో ఏదన్నా స్టేట్ ఎగ్జామ్స్లో కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఈ యుఎస్ఎస్ నిమిట్స్ క్లాస్, రొనాల్డ్ రేగన్ క్లాస్ అంటే ఏంటి, ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి, ఎందుకు మన సైన్యాలు వేరే సైన్యాలతో ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తాడని తెలుసుకోవడంలో ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి చైనా రేజింగ్ న్యూ యూనిట్స్ నియర్ బార్డర్స్. చైనా కొత్త ఈ మిలీషియాస్ అంటే కొత్త సైన్య దళాలను కాన్స్టిట్యూట్ చేస్తుందన్నమాట. ఎందుకు చేస్తుంది అనేది ఒకసారి చదవాలి. వాళ్ళు చేస్తున్నారు, మనం ఏమైనా చేస్తున్నాం అంటే మన సైన్యం కూడా అలాంటి యూనిట్స్ ఏమన్నా ఉన్నాయా అని మనం చదవాలన్నమాట. దీన్ని ఏ కాంటెక్స్ట్లో చదవాలంటే స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అని మీరు దాని గురించి ఈ మధ్య న్యూస్లో వినుంటారు. దీన్ని కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్. జయశంకర్ ఫ్లాగ్స్ క్లోజప్ డిప్లాయ్మెంట్స్. ఈ ఆర్టికల్ ఏ పరంగా చదవాలి అంటే మనకి చైనాకు ఉన్న అగ్రిమెంట్స్ ఏంటి, దాంట్లో ఈ డిప్లాయ్మెంట్స్ అంటే సైన్యాన్ని బార్డర్స్ ఎల్ఏసీ దగ్గర తైనాత్ చేయడం వల్ల వచ్చే అగ్రిమెంట్స్ ఏమున్నాయి, మనకి ప్రివెన్షన్స్ ఏమున్నాయి, దాని గురించి ఆ ఇంప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మన స్టాన్స్ ఏంటి, చైనా ఏం చేస్తుందో కూడా కొంచెం మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఈసీ స్పీడింగ్ అప్ డీలిమిటేషన్ ప్రాసెస్. అదే నిన్న మనం మాట్లాడుకున్నట్టు డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎవరు చేస్తారు, ఏ చట్టపరంగా చేస్తారు, ఎందుకు చేస్తారు, దాంట్లో చదివితే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి 63.2 lakh పీపుల్ గెట్ వ్యాక్సిన్ షాట్స్. ఈ డేటా సెట్ అనేది ఆన్సర్స్ రైటింగ్లో ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ టేకింగ్ స్టెప్స్ ఫర్ జాబ్స్ ఫర్ దోస్ విత్ నో ఐడి ప్రూఫ్. ఇది ఏ పరంగా చదవాలంటే పాలసీ పరంగా చదవాలన్నమాట. గవర్నమెంట్ ఎలాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, దాంట్లో ఈ ఇబ్బంది ఒకటి, దానికి సొల్యూషన్ ఏంటి గవర్నమెంట్ తెచ్చిందనే పాలసీ పర్స్పెక్టివ్లో చదివితే ఈ ఆర్టికల్ బాగుంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. గ్రే మ్యాటర్ లాస్ సీన్ ఆఫ్టర్ COVID-19. మనకి ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే COVID-19 వల్ల నష్టాలు తెలిసాయి, కానీ లాంగ్ టర్మ్లో COVID-19 ప్రభావం ఏముంటుందో ఇప్పటిదాకా మనకు అర్థం కావట్లేదు. సో ఈ గ్రే మ్యాటర్ లాస్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట. సైడ్ ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి COVID-19 వల్ల ఈ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్సర్ రాసేటప్పుడు కానీ COVID-19 గురించి నష్టాలు రాసేటప్పుడు ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట, బయాలజికల్గా కానీ సైన్స్ పరంగా కానీ. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి బిజినెస్లో దానికంటే ముందు వరల్డ్ అఫైర్స్లో చైనా ప్రిపేర్స్ ఫర్ CPC సెంటినరీ ఈవెంట్స్. చైనా CPC అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంటినరీ, అంటే 100 సంవత్సరాలు అది ఫౌండ్ అయ్యి, అంటే దాని ఆవిర్భావ దినోత్సవం 8 రోజుల్లో ఉందన్నమాట. అంటే CPC ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ప్రిన్సిపల్స్ ఏంటి, 100 సంవత్సరాలకి ఇప్పటికి ఉన్న తేడాలు ఏంటి, అంటే ఆన్సర్ రైటింగ్ కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి కొంచెం చదివితే బాగుంటుంది. నెక్స్ట్ బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి స్టేట్స్ నాట్ ప్రూడెంట్ ఇన్ రీఓపెనింగ్ యాజ్ వ్యాక్సినేషన్ రేట్స్ ఆర్ స్టిల్ లో. ఈ ఆర్టికల్ ఎందుకు చదవాలంటే బయట వేరే ఇన్స్టిట్యూషన్స్ మన సిచ్యువేషన్ని ఎలా స్టడీ చేస్తున్నాయి, దానివల్ల నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అనే దాని గురించి చదివితే కొంచెం ఆన్సర్ రైటింగ్లో ఉపయోగకరంగా ఉంటుంది. సెంటర్ ఫర్ ద ఈజెస్ నార్మ్స్ ఫర్ వాయిస్ బేస్డ్ BPOs. దీన్ని ఏంటంటే పాలసీ పరంగా కాకుండా ఇంతకుముందు ఏం నామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏం నామ్స్ ఉన్నాయి, అంటే చేంజెస్ ఇన్ లా, చేంజెస్ ఇన్ లెజిస్లేషన్, చేంజెస్ ఇన్ గైడ్ లైన్స్ గురించి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే హై రా మెటీరియల్ ప్రైసెస్ థ్రెటన్ సర్వైవల్ ఆఫ్ MSMEs. మీరు ఈ ఆన్సర్ చదివినప్పుడు 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఇన్పుట్ కాస్ట్ ఏంటి, ఇన్పుట్ కాస్ట్ అవుట్పుట్ కాస్ట్ మీద ఉన్న ప్రభావం ఏంటి, రెండోది భారతదేశ రికవరీలో MSME రోల్ ఏంటి, COVID-19 పాండమిక్ తర్వాత ఎకనామిక్ రికవరీ దేని గురించి అయితే మాట్లాడుతున్నామో MSMEs ఒక ఇంపార్టెన్స్ ఏంటి, దాని తగ్గట్టు స్కీమ్స్ ఏమేమి తెచ్చిందని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఎకానమీలోనే నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి హౌస్ హోల్డ్ సేవింగ్ ఫెల్ టు 8.2% ఆఫ్ GDP ఇన్ Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 21. సో మీరు ఇక్కడ చదవాల్సింది 2. హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే ఏంటి, హౌస్ హోల్డ్ సేవింగ్స్కి GDPకి ఉన్న రిలేషన్ ఏంటి, దాని ప్రభావం ఏంటి అనేది చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ. లాస్ట్ ఆర్టికల్ ఏంటంటే CCI ప్రోబ్స్ గూగుల్ ఫర్ అన్ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్. మీరు ఇక్కడ చదవాల్సింది ఏంటంటే CCI ఎవరు, దాని అంటే దాని పర్వ్యూ, దాని శక్తి ఏంటి, తర్వాత అది ఎవరెవరి మీద ఇన్వెస్టిగేషన్ చేయగలదు, ఏ చట్టాన్ని ఉపయోగించి అవి ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయగలదని చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇవాళకి పర్సెవరెన్స్ IAS హిందూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ June 24కి. రేపు మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, నమస్తే. స్టే సేఫ్.